నమస్తే. టీడీపీ ఇది ఒక మనిషి కాదు, ఒక వ్యవస్థ అని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి వ్యవస్థ ఇంతకాలం పాటు అంటే సుదీర్ఘ కాలం పాటు ఒక ప్రాంతీయ పార్టీ ఉండడం అనేది ఒక గొప్పదనం అని చెప్పుకోవాలి. అయితే పక్క రాష్ట్రాల్లో కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు చాలా వరకు ప్రాంతీయ పార్టీలు పూర్తిగా భూస్థాపితం అయిపోతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో టీడీపీకి సంబంధించినటువంటి ఒక గొప్ప ఘనత కావచ్చు, అదేవిధంగా సభ్యత్వం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, టీడీపీకి సంబంధించి చెప్పుకోవాలంటే ఒక ప్రాంతీయ పార్టీలో చాలా మంచి ప్రధానమైనటువంటి దానికి ఒక చరిత్ర ఉందని చెప్పుకోవాలి. అయితే హిస్టరీలో దానికంటూ లిఖితపూర్వకంగా సువర్ణాక్షరాలతో రాశారని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సభ్యత్వం కూడా చూసుకుంటే ఇంతకాలం అయిన తర్వాత కూడా ఒక పార్టీ పైన ఉన్న నమ్మకాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ మీరు చెప్పినట్టుగా 1 కోటి సభ్యత్వ నమోదు అనేది ఒక టార్గెట్ పెట్టుకుంటే ఒక నెలలోనే 50 లక్షల పైచిలుకు 50,11,800 చేయించుకున్నారు. ఇవాళ ఒక్కరోజు మీరు నమ్ముతారో లేదు 1,45,000 చిల్లర చేశారు. ఇది వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇది ఒకళ్ళు చెప్పి ఏదో మీరు చెయ్యాలని బలవంతం చేసి అది కాదు కదా. దీనికి కారణం మీరు చూసుకుంటే వైసీపీ కూడా, మీకు అందులో అసలు సందేహం అక్కర్లా. అంటే వైసీపీ 5 ఏళ్ళు చేసిన ఆ ఘాతుకాలకి వాళ్ళు తెలుగుదేశం కావాలనుకున్నారు. తెలుగుదేశాన్ని 134 సీట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు. మాకు తెలుగుదేశమే కావాలి, మేము తెలుగుదేశంతో నడుస్తాము, తెలుగుదేశం వెంటే ఉంటాము అని చెప్పి ఇవాళ వాళ్ళు ఇంతమంది సభ్యత్వం తీసుకోవటం అనేది బహుశా ఏ పార్టీకి ఇంత తొందరగా జరగలేదేమో మనకు తెలిసి. అంటే మీరు అన్నట్టు ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఇది అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పార్టీ. ఇది పుష్ప డైలాగ్ చెప్పుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్. అంటే నందమూరి తారక రామారావు గారే ఒక వాళ్ళకి ఇంకా ఎవరూ లేరు, ఒక ఐకాన్, ఒక సిగ్నేచర్ ఆయన తెలుగుదేశం పార్టీకి. అయితే ఆయన చెప్పాలంటే ఒక పుష్కర కాలం ఆ పార్టీ తోటి నడిచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 దశాబ్దాలుగా నిరాటంకంగా, అంటే చాలా ఎత్తుపల్లాలు వచ్చి ఉండొచ్చు జీవితంలో, దేనికి ఆయన చలించకుండా ఆయన ఒక మేరు నగధీరుడు అనాలేమో. ఎందుకంటే అసలు ఇప్పటికి కూడా ఆ చెక్కు చెదరని విశ్వాసం కావచ్చు, ఆ మొక్కవని ధైర్యం కావచ్చు ఆయనకి, అది పార్టీని నడిపిస్తున్నాయి. అందుకు ఆయనకి దోహదపడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పుత్రుడు అని చెప్పుకోవాలా అవసరం లేదా మనకు తెలియదు. అంటే లోకేష్ అనే వ్యక్తి సొంతంగా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం ఒకప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం తరఫున ఒక బాధ్యత గల 3 శాఖలు నిర్వహిస్తున్న ఒక అమాత్యుడు. అయితే ఒక విజనరీతో వెళ్తున్నటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయనకు మీరు ఇందాక అన్నట్టు నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఘన కీర్తి అయితే ఉంది. అయితే దీంతో పాటు ఇప్పుడు వస్తున్నటువంటి ఒక లోకేష్ గారికి సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఆధునీకరణ, పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ టెక్నాలజీతో ఎలాగా అందరితో కనెక్ట్ అవ్వాలి ఏంటి, సో ఉద్యోగాలు కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, సో ఈ యొక్క అంశాన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అసలు ఐటీ అంటే అనుకునేవాళ్ళు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని మించి లోకేష్ అనే వ్యక్తి ఈరోజు పార్టీలో, అంటే పార్టీ సభ్యత్వాన్ని ఆన్లైన్ చేయడం ద్వారా, అంటే ఎంత వేగమే కదండి కావాల్సింది మనిషికి. ఇప్పుడు మీ ఆలోచన వేగంగా ఉండాలి, అమలు కూడా వేగంగా ఉండాలి. ఆ అమలు చేయడంలో నెల్లాళ్లలో 50 లక్షల చిల్లర, ఇదొక రికార్డ్ అన్నాడు మనకి తెలిసి. మరి ఇంకే పార్టీ అయినా ఉందో ఒకసారి మనం పోల్చి చూడాలి తులనాత్మకంగా, తర్వాత చేద్దాం. అయితే వీళ్ళు లోకేష్ అయినే కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 120 కోట్లు బీమాగా అందజేశారు. ఇప్పుడు ఈ సభ్యత్వం చేసుకోవటం వల్ల మాకేంటి అని మీరు అడగచ్చు. అంటే చాలా వరకు చూసుకుంటే మీలాంటి వాళ్ళు, మీరంటే నాట్ యూ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు అడిగితే వాళ్ళు అడగకుండానే అంతకుముందు 2 లక్షల బీమా ఉండేది, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశారు. మీరు ఏం చేయక్కర్లా, మీ ఓటర్ కార్డు, మీ ఫోన్ నెంబరు, ఒక ఫోటో ఇస్తే చాలు.
మీకు ఏ సమస్య ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. అందుకని మనుషులు ఉంటారు. అంటే ప్రతిదీ కూడా ఆన్లైన్ కాబట్టి మీకు వెంటనే మీ సమస్యకి ఫోన్ వచ్చేస్తుంది. లేదు మీకు నెంబర్ ఇస్తారు, నెంబర్కి చెప్పగానే మీకు ఎవరో ఒకరు వెంటనే కాల్ చేస్తారు. ఓకే మీకు ఈ సమస్య, మీరు ఫలానా చోటుకి వెళ్ళండి, మీరు అక్కడి నుంచి అలా వెళ్ళండి, మొత్తం అన్నీ జరిగిపోతాయి. దానికని ఒక వింగ్ ఉందండి, ఒక విభాగం ఉంది. అంటే మీకు ప్రతి దానికి ఒక విభాగం ఉంది. విద్యకి సంబంధించి, వైద్యానికి సంబంధించి. అంటే తెలుగుదేశం పార్టీ అనేది ప్యారలల్ గా ఒక చిన్న సైజు ప్రభుత్వం లేకపోతే ఒక చిన్న సైజు రాష్ట్రాన్ని అమలు చేస్తుందేమో. అంటే దాన్ని ఎలా మనం మాటల్లో పెట్టాలో మనకు తెలియదు. అంటే వాళ్ళకి విదేశీ విద్య చదువుకోవాలనుకునే వాళ్ళకి అంటే రకరకాల విధాలుగా 180 మందికి సహాయం చేశారు. ఇప్పుడు ఈ కార్యకర్తల కుటుంబాల పిల్లలు ఉంటారు కదండి, అంటే మన వాళ్ళు అనుకుని ఇంతవరకు 1652 కుటుంబాలకి 2,50,00,000 వరకు వీళ్ళు సహాయం అందించారు. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు, అంటే నైపుణ్యాలు. తర్వాత దానికి తగ్గట్టు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో. మళ్ళీ ఎన్ఆర్ఐ విభాగం ద్వారా చాలా మందికి అంటే శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మీరు ఎక్కడ విదేశాలకు వెళ్ళాలనుకోండి, దానికి తగిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. లేదు ఇగో ఫలానా చోటుకి వెళ్ళి ఇవి తెలుసుకోండి, దీని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. అట్లా అన్ని రకాలుగా గైడెన్స్ కూడా. అదే కాకుండా వాళ్ళకి చాలా ఉన్నాయండి. అంటే ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీకి వెళ్తే మీకు అక్కడ ఎవరైనా ఏది అడిగినా కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అంటే మన ఇది అది అనేం లేదు. అంటే అసలు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఆయన ఉద్దేశం తెలుగు వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం. అది కరెక్ట్గా జరిగింది. ఆ జరిగిన దాన్ని అందిపుచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి దీన్ని అందిపుచ్చుకున్నారు ఈరోజు లోకేష్ గారు. ఇప్పుడు లోకేష్ని ఎందుకు ఎలాగా ఏమిటి ఇతను ఏం చేస్తాడు అనుకున్న సందర్భంలో 4 నెలలు 5వ నెల 5 వెళ్ళాయేమో, ఇప్పుడు 5 నెలలు వెళ్ళినట్టున్నాయి. 5 నెలల్లో వాట్ హీ ఈస్ డూయింగ్, వాట్ హీ హ్యాస్ డన్ అనేది కళ్ళకి కనిపిస్తోంది మనకి. అంటే ఇప్పుడు అన్ని కూడా కర్త కర్మ క్రియ అన్ని లోకేషే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్ సమయంలో అంటే కరెక్ట్ వయసులో కొడుకు అంది వచ్చాడని చెప్పాలి మనం. పుత్రోత్సాహం తండ్రికి అంటారు కదండి, ఈ రోజు దాన్ని సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తున్నారు, అనుభవించాలి కూడా. అంటే చూసారా ఇక్కడ కూడా మళ్ళీ మీకు పోలిక తప్పట్లా. అంటే యాదృచ్ఛికంగా జరిగిన అక్కడ రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా బతుకుండగానే ఇబ్బంది పెట్టాడు కొడుకు, 43,000 కోట్ల క్విడ్ ప్రోకో. చనిపోయిన వెంటనే ఎట్లా ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు సంతకాలు సేకరించి. ఇక్కడ అదేమీ లేదు. ఇప్పుడు అంటే ఒక కుటుంబం ఎలా ఉండాలి, భార్య పిల్లలు ఎలా ఉండాలి, ఒక కోడలు ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, చంద్రబాబు నాయుడు కుటుంబం. సరే అన్నగారి కుటుంబం గురించి అందరికీ తెలుసు. ఆ నిబద్ధత అవంతా అన్నగారి నుంచి వాళ్ళ పిల్లలందరికీ వచ్చాయి, చక్కగా పెంచాడు ఆయన. అంటే అది ఆయన కంటే కూడా ఆవిడ క్రెడిట్, బసవతారకం గారి క్రెడిట్ అది. అంతమంది పిల్లల్ని ఆవిడ అంత క్రమశిక్షణతో పెంచడం అనేది నిజంగా అది చెప్పుకోదగ్గ అంశం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, అంటే తల్లి అంటే ఇప్పటికీ ఆ భయభక్తులు ఉన్నాయి ఆయనకి. తల్లి అంటే భయం ఉండాలంటే ఉండాలండి, తప్పులేదు. దానికి కూడా కమెంట్స్ చేశారు వైసీపీ వాళ్ళు. భయం అంటే అది గౌరవంతో కూడిన భయం, నాట్ దట్ ఏదో భయపడిపోయి మనకన్నా యజమానులా కాదు కదా. అమ్మ చెప్తుంది వినాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే తెలుగుదేశం గొప్పతనం మనం చెప్తున్నాం. తెలుగుదేశం గొప్పతనంలో ఇవాళ ఒక చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ బాగుండబట్టే లోకేష్ ఫ్యామిలీ బాగుంది. లోకేష్ ఫ్యామిలీ బాగుంటేనే మిగతా కుటుంబాలు కూడా బాగుంటాయి. అంటే మనం నేర్చుకోవాలి. ఆడపడుచులకు ఇచ్చేటువంటి విలువ, విశ్వసనీయత ఫస్ట్ అసలు వాళ్ళది అదే కదండి, మోటోనే అది. ఆడపడుచుల కోసమేనే ఆయన తప్పించారు ఎవరు, ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు మీకు 33% రిజర్వేషన్ ఉన్న ఆస్తిలో వాటా కల్పించిన తర్వాత డ్వాక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు గారే కదా చేశారు. పొదుపు అనేది నేర్పించి వాళ్ళు స్వయం సమృద్ధి ఎలా చేసుకోవాలి అనేది మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చిన తర్వాత మిగతా ప్రభుత్వాలు అందిపుచ్చుకున్నాయి, తప్పులేదు. ఏమంటే బీజం ఎవరేసినా దాని ఫలం అందరూ అనుభవించవచ్చు. దాన్ని పంచిపెట్టాలి, అంటే దాన్ని ఎదగనివ్వాలి. మనం ఒక మొక్క బీజం వేసాక ఒక మొక్క వచ్చాక దాన్ని మాన్ చేయాలి. సో అది మిగతా ప్రభుత్వాలు అందిపుచ్చుకున్నా తప్పులేదు.
ఇప్పుడు కూడా ఎవరు మొదలు పెట్టారు అనే దానికంటే దాన్ని ఎలా విస్తృతంగా తీసుకెళ్లగలిగారు అనేది చాలా అవసరం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక గొప్ప లక్షణాలు ఏవి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం, మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకుంటే ఇప్పుడు లోకేష్ గారి దాకా కూడా వాళ్ళ యొక్క పూర్తి పరంపర, అంటే కొంతమంది ఫ్యామిలీలో ఏం చేస్తుంటారంటే ఒక ఇద్దరు అటు కొంతమంది ఇటు ఉంటుంటారు, కానీ టీడీపీ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఓన్లీ టీడీపీ పార్టీకే అంకితం అయిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? నిబద్ధత అండి, అదే చెప్పాం మనం. అంటే ఫస్ట్ ఆ విశ్వాసాన్ని తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు కల్పించగలిగారు ప్రతి ఒక్కళ్ళలో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎవరిని ఏమి అన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నైజం ఈవెన్ మాట కూడా అంటే అంత గట్టిగా ఎన్టీ రామారావు గారి లాగా మాట్లాడరు కదా, ఒక బేస్ లో మాట్లాడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నచ్చబట్టే, చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు చెప్పినట్టు ఇన్నిసార్లు పార్టీ ఆటుపోట్లకు గురైన, ముఖ్యంగా గత 5 ఏళ్లలో అసలు కకావికలం అయిపోవాలి పార్టీ. అయిందా? ఎవరైనా చెల్లాచెదురు అయ్యారా? అంటే కార్యకర్తలకు ఒక భరోసా అది తెలుగుదేశం ఇస్తుంది. అలాగే నాయకులకు కూడా ఎంత సీనియర్స్ అయినా కూడా వాళ్ళకి తగిన గౌరవం ఇస్తుంది పార్టీ. ఇవి కావాలండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అంటే సంతోషంగా ఉంటుందా, నువ్వు అంటే సంతోషంగా ఉంటుందా, ఆ మర్యాద ఇస్తుంది. ఇప్పుడు ఒక్క కార్యకర్త అయినా మీరు ఎందుకు ఉంటారు అంటే ఇందుకే. అంటే కార్యకర్తలకు కావాల్సినవన్నీ చేస్తున్నారు కదా. ఒక పక్క బీమా ఇస్తున్నారు, ఆరోగ్య బీమా, మరో పక్క చదువులకు కావాల్సినవి సమకూరుస్తున్నారు, వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు 120 కోట్లు చేశారంటే అది చిన్న విషయమా? అలా ఇవన్నీ కూడా ఈ లక్షణాల వల్ల. ఇప్పుడు మీకు వైసీపీలో ఎక్కడైనా మనం చూసామా, వీళ్ళకి శిక్షణా తరగతులు ఉంటాయి, వీళ్ళకి చక్కగా సమ్మేళన, దీన్ని ఏమంటాం మనం, మహానాడు లాంటివి నిర్వహిస్తారు. అప్పుడు కార్యకర్తలందరూ వివిధ ప్రాంతాల నుంచి వస్తారు, లక్షల్లో వస్తారు. ఎందుకు వస్తారు? అది అంటే ఆ ఐక్యత కావాలి. అంటే మీకు నేనున్నాను అనే భరోసా ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఈ రోజు లోకేష్ ఇస్తున్నారు. అయితే గతంలో మనం చూసుకుంటే ఎప్పుడైతే రాష్ట్రానికి విపత్తు కలిగినప్పుడు కూడా మనం చూసాం, ఏదైతే ఎన్టీ రామారావు గారు జోల పట్టుకొని అడగడం కావచ్చు, సహాయం చేయడం చూసాం. అదే విధంగా హుదూద్ కావచ్చు, తిట్లీ తుఫాన్స్ వచ్చినప్పుడు కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అక్కడే బస్సులో బస చేస్తూ వాళ్ళ పూర్తిగా ఆటంకాలన్నీ తీరేదాకా ఆయన శ్రమిస్తున్నారు. మొన్న మధ్య చూసుకుంటే విజయవాడ వరదల్లో కూడా 9 రోజుల నుంచి 10 రోజుల పాటు ఎలా నీళ్లలో ఉండి చేశారని చూస్తాం. సో వీటన్నిటిని ఏదో ప్రదర్శించుకోవాలని కాకుండా వాళ్ళ బ్లడ్ లోనే ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు, అందుకే నమ్ముతున్నారని చెప్పి అనుకుంటే ప్రజలందరూ కూడా. ఏమండి, ఎవడైనా సాయం చేసేటప్పుడు గుర్తింపు కోసం చేస్తాడండి? చేయడు కదా. నిజంగా మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేరుస్తారు. ఆ రోజు రామారావు గారు జోలి పట్టుకున్నా ఆయన ప్రజల కోసమే పట్టుకున్నారు. అంటే ఒక మహానటుడు జోలి పట్టుకుని దివిసీమ కోసం, అది ఎంత పెద్ద విషయం. ఏంటి ఎన్టీ రామారావు గారు అడుగుతున్నారు, మనం ఇవ్వాలి. అది అక్కడ అంతే. అదేదో ఆయన అందరూ నాకు ఫోటోలు, ఆయనకెందుకు ఫోటో వేసుకోవటం, ఆయన మళ్ళీ అదే నిన్న విజయవాడలో రిపీట్ అయినట్టుంది. 500 కోట్లు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా వసూలైనటువంటి పరిస్థితులు లేవు. అవును, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎప్పుడు విపత్తు వచ్చినా ఆయన అక్కడే ఉంటారు రాత్రి పగలు. హుద్హుద్ తుఫాన్ టైంలో మీకు నేషనల్ మీడియా కూడా ప్రశంసించింది, మీకు గుర్తుంటే. మొన్న వరదలప్పుడు ఆయన అసలు ఎట్లా చేశారండి, అసలు మనకి డ్రోన్స్ తోటి ఆహార పొట్లాలు ఇచ్చారు. అంటే ఆ ఇన్నోవేషన్ మనకి ఆ టైంకి బుర్ర పనిచేయదు యాక్చువల్ గా. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏమాలబ్బా వీళ్ళకి ఎలా ఇవ్వాలో ఏంటో గందరగోళ పడతాం. అది కాదు, ఆ టైంకి మీకు సరిగ్గా మీ బుర్ర పనిచేయటం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూస్తాం. అంటే ఆ దాన్ని కూడా ఇప్పుడు ఆధునికంగా ఎలా వీటిని ఉపయోగించుకోవాలి, ఒక విషయం విన్నారనుకోండి, హౌ టు ఇంప్లిమెంట్ ఇట్, వెన్ టు ఇంప్లిమెంట్ ఇట్, అది మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. డ్రోన్లే కాకుండా పూర్తిగా వరద వెళ్ళిపోయిన తర్వాత ఫైర్ ఇంజన్ తో ఇల్లు పూర్తి అది ఎక్కడ ప్రపంచంలో జరిగి ఉండదు మనకు తెలిసి. ఫైర్ ఇంజన్ తో ఇల్లు క్లీన్ చేయించి, ఎందుకంటే మీకు ఇప్పుడు కూడా వర్షం పడ్డాక, వర్షం వెలిసాక జీవితాలు కష్టం అండి. ఆ వర్షం వచ్చేస్తుంది, అప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తాం అబ్బో వర్షం అని. కానీ ఆ తర్వాత ఈ తుడుచుకోవడాలు, ఈ దులుపుకోవటాలు, ఇది చాలా పెద్ద పని. అందులో బురద అనేది చాలా చిన్న విషయం కాదు. ఆ బురదకి భయపడే కదా జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు. కానీ ఈయన బురదను కడిగిచ్చాడు, అంటే వదిలించాడు ప్రజల్లో. అంటే అన్ని రకాలుగా దాన్ని మీరు ఇంప్లాయ్ చేసుకోవచ్చు. సో ఒక పార్టీ
40 సంవత్సరాలు 4 దశాబ్దాల పైగా మనగలుగుతోంది అంటే ఖచ్చితంగా అది ఆ పార్టీని నడిపించే వాళ్ళ గొప్పతనం అది. అంటే అదే విధంగా ప్రజల గొప్పతనం కూడా. ఆ పార్టీని నమ్మి వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి, మీకు ఇట్లా మీరు మళ్ళా తమిళనాడులో చూస్తాం మనం, ఒక డిఎంకే చెక్కు చెదరదు, ఒక ఏఐడిఎంకే చెక్కు చెదరదు. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ పార్టీలకే పట్టం కడతారు. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో కూడా. కాబట్టి ఇలాగే ఉండాలండి. ఇంకా ఆయన అనుకున్నట్టు లోకేష్ గారు కోటికి చేరువలో ఉన్నారు, తొందరగా చేరువ అవుతారని ఆశిద్దాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరన్నట్టు అతి తొందరలోనే కోటికి చేరువ కాబోతుంది. సో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.